కొన్ని విషయాలు చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ఈ సైకో నా కొడుకు. మీరందరూ అనుకుంటున్నారు ఏంటంటే, మీరందరూ ఏమనుకుంటున్నారంటే చిన్న దొంగ అనుకుంటున్నారు. ఇది చిన్న దొంగ కాదు, చాలా పెద్ద దొంగ. మీకు ఒక విషయం చెప్పాలి, వీడు చిన్న దొంగ కాదు, ఆర్థిక ఉగ్రవాది. ప్రెస్ వాళ్ళు రాసుకోండి హెడ్లైన్స్. వీడు ఆర్థిక ఉగ్రవాది, ధన పిశాచి. ఎందుకన్నానంటే ఈ మాటలు, వీడి మీద ఎన్ని కేసులు ఉన్నా తెలుసా మీకు? మీరు జైలుకి వెళ్ళాడు అనుకుంటున్నారు, వీడి మీద ఎవరికీ లేని కేసులు ఉన్నాయి. ఒకసారి చూసుకుంటే ఆశ్చర్యపోతారు మీరు. సిబిఐ కేసులు 13 కేసులు, ఈడీ కేసులు 9, ఇతర కేసులు 9. ఇన్ని కేసులున్న ముఖ్యమంత్రిని ఎక్కడైనా భారతదేశంలో చూశారండి మీరు? ఇటువంటి పనికిమాల నా కొడుకా మనకు ముఖ్యమంత్రి? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సిగ్గుపడవలసిన అవసరం ఉందా లేదని అడుగుతున్నాను ఈవేళ. ఆ రోజు మాయ మాటలు చెప్పాడు, మీకు తెలుసు. ఎన్ని మాయ మాటలు చెప్పాడండి, ప్రజలను నమ్మించాడండి. జగన్మోహన్ రెడ్డి, ఆ రోజు పాదయాత్ర చేయడం కాదురా, ఈరోజు చెయ్యరా దమ్ముంటే. ఈరోజు చేయి దమ్ముంటే. చెయ్యలేవు, నాకు తెలుసు, నీకు తెలుసు చెయ్యలేవని. అందుకే హెలికాప్టర్లు తిరుగుతాడు ఈ మధ్యని, రోడ్డు మీద తిరుగుతున్నాడు. ఎక్కడన్నా 6 కిలోమీటర్లు 8 కిలోమీటర్లు కూడా హెలికాప్టర్లు తిరిగే పరిస్థితి వచ్చింది వాడికి. ఎందుకు వచ్చిందంటే, రోడ్డు మీద పాదయాత్ర చేస్తే మగాలి కాదు, ఆడవాళ్ళు చెప్పులు ఇచ్చి కొడతారు. ఇవాళ పోలీసులు ఉన్నారు ఇక్కడ. ఈ పోలీసులు లేకుండా పాదయాత్ర చేయమనండి. పోయి పోలీసులు ఇక్కడ చాలా మంది ఉన్నారు, మీకు కూడా చెప్తున్నాను, మీ డబ్బులు కూడా తెప్పించారా బాబు, తెలుసా మీకు? పోలీసులు ఇక్కడ ఉన్నారా? వినండి వినండి. అటువంటి దొంగోడి కాపలా కాయం కాదు, ప్రజలకు కాపలా కాయండియా. మీరు భార్య పిల్లల కోసం దాచుకున్న డబ్బు కూడా దోషించాడు ఈ జగన్మోహన్ రెడ్డి, మీకు తెలుసా? అసలు ఆలోచన చేయండి. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ఈ రాష్ట్రాన్ని కాపాడండి అని చెప్పి మీ అందరికీ కూడా ఈ సభ ద్వారా మనం చేస్తున్నాను. ఒకసారి చూడండి మీరు, ఎన్ని మాటలు చెప్పాడండి. ఎంపీని గెలిపించండి అయ్యా. కేంద్ర ప్రభుత్వం మోడీ గారి మెడలు ఉంచి ప్రత్యేక హోదా తెస్తాడని గుర్తుందా తమ్ముళ్ళు? ఇప్పటికి 18 సార్లు ఢిల్లీ వెళ్ళాడు, ప్రత్యేకమైన ఫ్లైట్లో వెళ్ళాడు. మోదీ గారు రూమ్లోకి వెళ్తాడు, తలుపులు వేసుకుంటారు, 20 నిమిషాల తర్వాత బయటకు వస్తాడు. వచ్చిన తర్వాత ప్రెస్ వాళ్ళు చెప్పాలి, మోడీ గారితో ఏం మాట్లాడి చెప్పాలి కదా, చెప్పడం, ఇలా ఊపుకుంటూ పోతూ ఉంటాడు. నాకు అనుమానం వస్తుంది, లోపలికి వెళ్ళి 20 నిమిషాలు ఏం చేసేవారు లోపల? ప్రత్యేక హోదా అడిగావా? ఏమిటి పిసికెత్తున్నావా? కాలు పిసికెత్తున్నావా? మరి 18 సార్లు ఢిల్లీ ఎందుకు వెళ్ళావు నువ్వు? ఏ పని మీద వెళ్ళావు అడుగుతున్నాను ఈవేళ. వాడి కేసులు కాపాడుకోవడం కోసం, వాళ్ళ బాబాయ్ కేసు కాపాడుకోవడం కోసం ఢిల్లీ వెళ్తాం తప్పించి ప్రత్యేక హోదా కోసం కాదు తమ్ముడు. ఒకసారి మీరు అందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి మనం చేస్తున్నాను ఈవేళ. సోదరులారా, మీ అందరికీ తెలుసు, పోలవరం అది ఆంధ్ర రాష్ట్రానికి ఒక వరం. అది పూర్తయితే 8 లక్షల ఎకరాల పైన ఉత్తరాంధ్ర వరకు సాగు అవుతుంది, కొన్ని లక్షల ఎకరాలు సాగు అవుతుంది, కరెంటు ఉత్పత్తి అవుతుంది, చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ మంచి వస్తుంది. అటువంటి పోలవరాన్ని చంద్రబాబు నాయుడు గారు వరంగా తీసుకొని ప్రయత్నం చేస్తే 72% మేము పూర్తి చేస్తే, నా కొడకల్లారా ఏం చేశారా మీరు ఈ 4 సంవత్సరాలు అడుగుతున్నాను నేను. 2% కూడా పూర్తి చేయలే. నువ్వే ముఖ్యమంత్రి అడుగుతున్నాను ఈవేళ. మొన్నటి వరకు ఇరిగేషన్ మినిస్టర్ నెల్లూరు జిల్లా ఎవరంటాడు? అనిల్ కుమార్. అమ్మో, అసెంబ్లీలో
తొందర ఎందుకు బ్రదర్, వచ్చేస్తాం బ్రదర్, పారేస్తాం బ్రదర్ అన్నాడు. ఆ నీరు కనపడలేదు, ఆడు కనపడలేదు ఎక్కడ. తర్వాత ఇప్పుడు ఒక్క కొత్త మంత్రి వచ్చారు, అంబటి రాంబాబు గారు పోలవరం ప్రాజెక్ట్ ఏంటంటే నాకు అరగంట చాలు అంటాడు. అదే పోలవరం గురించి చెప్పబోయంటే నాకు అరగంట చాలు అంటే దేనిగా అరగంట? మా విశాఖపట్నంలో మంత్రి ఉన్నాడు, ఇప్పుడు లేళ్ళని తీసి పారదెప్పారు, అవంతి శ్రీనివాసరావు. శ్రీనివాసరావు గారు ఏం చేస్తున్నారంటే నాకు గంట చాలు అంటాడు. ఇక్కడ రింగిల్ రాణి ఉంది రోజా, ఆవిడ టూరిజం మినిస్టర్. మా విశాఖపట్నంలో అరకు, పాడేరు అంతా టూరిజం ఏరియా. ఒకసారి విశాఖపట్నం వస్తే మంత్రి గారు మా పాడేరులో కానీ అరకులో కానీ ఏదో ప్రాజెక్ట్ ఇవ్వండి అంటే దాని గురించి చెప్పదు, నా సొగసు చూడు మాయా అంటది. ఏంటి మంత్రులు ఏంటి నాకు అర్థం కావట్లే. మేము అడిగింది ఏంటి, నీ ఉద్యోగం ఏంటి, నువ్వు మాట్లాడి మాటలేంటి? ఇవాళ లోకేష్ గురించి మాట్లాడతావా? ఏంటి నీకు అర్హత రోజా? నీ మేకప్ చూస్తే రాత్రులు కూడా భయపడిపోతాం, పగల భయపడిపోతాం. అంచేత ఇటువంటి మంత్రులు, ఇటువంటి పరిపాలన ఈరోజు రాష్ట్రంలో నడుస్తుంది. దాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర భవిష్యత్తుని కాపాడాల్సిన అవసరం ఉంది. మన పిల్లల తాలూకు భవిష్యత్తుని కాపాడాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీ అందరికీ మనం చేస్తాను. సోదరులారా, మీకు తెలుస్తూ ఉద్యోగస్తులు ఉన్నారు రాష్ట్రంలో. వాళ్ళందరూ కూడా బాగా చదువుకున్న వ్యక్తులు, ఆలోచన చేయకుండా తప్పుడు చేశారు. మొన్న మా ఎలక్షన్లో ఎలక్షన్ అయిన తర్వాత నా దగ్గర కొంతమంది వచ్చారు, సార్ జగన్మోహన్ రెడ్డికి 2 చేతులతో ఓట్లు ఇస్తాం సార్ అన్నారు నాతోటి. తర్వాత ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆ దొంగనా కొడుకు మోసం చేశాడు సార్ అంటున్నారు. వాళ్ళని మోసం చేశాడు. అంటే ఈవేళ ఉద్యోగస్తులకి సిపిఎస్ ఇస్తానన్నాడు. ఆ రోజు మీటింగ్లో చెప్పాడు, తమ్ముడు వారం రోజులని సీఎం అవుతున్నాను, వచ్చినన్నే సిపిఎస్ అన్నాడు. ఈవేళ 4 సంవత్సరాల అయిపోయింది. మరి సిపిఎస్ ఎక్కడుంది తమ్ముడు? ఉద్యోగస్తులారా అసలు ఆలోచన చేయండి. మీరందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి జనవరిలో కూడా కుర్రవాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాన్నాడు. గెలిచిన వెంటనే 7 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తాన్నాడు. ఇవాళ ఏ కుర్రవాడికి ఉద్యోగాలు ఇచ్చావు నువ్వు? ఒక ఫ్యాక్టరీ అనేది ఇచ్చావు రాష్ట్రానికి? ఉన్న ఫ్యాక్టరీలని పారిపోయారు. సాఫ్ట్వేర్ కంపెనీ పోయింది, హార్డ్వేర్ కంపెనీ పోయింది, ఆఖరికి అండర్వేర్ కంపెనీ కూడా పోయింది. అండర్వేర్ కంపెనీ అంటే అర్థమైంది మీకు? ఏ కంపెనీ అది? వీడి ప్రతాపం అది. వీడికి తెలుగు రాదు, ఇంగ్లీషు రాదు, హిందీ రాదు. వీడు ముఖ్యమంత్రి మనకి. నేను అడుగుతున్నాను, వీడు పెద్ద నత్తినా కొడుకు. మొన్న రాజమండ్రి వచ్చాడు, రాజమండ్రి. ఆ మీటింగ్లో రాజమహేంద్రవరం అని పలకలేకపోయాడు వీడు. వీడనే ముఖ్యమంత్రి మనకి. లోకేష్ బాబు ఎలా మాట్లాడతాడు? దమ్ముంటే రాలేదు మాట్లాడదాం. రాలేవు నువ్వు. ఎంతసేపు వెనకాత తాగుబోతున్న కొడుకుల్ని, ఆ గుడిశెట్టి నానిగాడిని, ఇక్కడ ఉన్నాను ఎమ్మెల్యేని వెనకాల తప్పించి నువ్వు చేసింది ఏముంది ఇక్కడ చెప్పండి ఒకసారి. ఇవన్నీ కూడా ఒకసారి అర్థం చేసుకోవాల్సింది. ఒక విషయం చెప్పాలా, టైం లేదు. మీరందరూ కూడా లోకేష్ బాబు గారి స్పీచ్ కోసం ఎదురు చూస్తారు నాకు తెలుసు. ఒక రెండు విషయాలు సోదరులారా, మీ నాయకులు అందరూ గమనించవలసింది. మీ ఎలక్షన్ ముందు ఆ దుర్మార్గుడు మాట ఇచ్చాడు పెన్షన్ గురించి. అసలు రాష్ట్రంలో పెన్షన్ పెట్టింది నందమూరి తారక రామారావు గారు. మీ అందరికి తెలుసా? ఆ రోజుల్లో 30 రూపాయలు అంత ఇచ్చారు. అది అలా పెరుక్కుంటూ చంద్రబాబు నాయుడు గారు 2,000 రూపాయలు చేశారు. మొన్న ఎలక్షన్లో చంద్రబాబు నాయుడు గారు మేము అంతా అన్నాం, మాకు ఓటేసి గెలిపిస్తే 3,000 ఇస్తా ఉన్నాం. ఆ దుర్మార్గుడు కూడా 3,000 రూపాయలు ఇస్తారంటే మా మాట నమ్మకుండా ఆ దుర్మార్గుడు మన నాట ఓటేశారు. సోదరులారా, నేను ఒకటి అడుగుతున్నాను, మిమ్మల్ని ఎప్పుడైనా ఆలోచించారా? గెలిచిన దగ్గర నుంచి 3,000 ఇచ్చాడా లేదా? మరి అక్కడ ఎంత మోసం జరిగింది చూసారా? ఎప్పుడైనా ఆలోచించారా? గెలిచిన మొదటి నెల నుంచి కూడా 3,000 ఇవ్వాలి కదా.
అలాగే ఇవ్వకుండా మొదటి సంవత్సరం 3,250 ఇచ్చాడు. సారీ 2,250 ఇచ్చాడు. రెండో సంవత్సరం ఇవ్వలేదు. మూడో సంవత్సరం మళ్ళీ 250 రూపాయలు పెంచాడు. మళ్ళీ 4వ సంవత్సరం అలా చేసుకుంటూ వచ్చి అలా తగ్గించుకుంటూ రావడం వల్ల ఒక్కొక్కరికి ఎంత నష్టం జరిగిందో మీరు ఎవరన్నా ఆలోచించారా? ఎప్పుడన్నా లెక్కేశారా? మీరు మీ నాయకులు కానీ ప్రజలు కానీ ఆలోచించారా? లేదు. అలా తగ్గించుకుంటూ రావడం వల్ల ఒక్కొక్కడికి 26,450 రూపాయలు బొక్క పెట్టాడు. మీరు ఇంటికి వెళ్ళి చూసుకుని ఆలోచించండి. ఇవాళ ముసలి వాళ్ళని, భర్త చచ్చిపోయిన ఆడవాళ్ళని మోసం చేసే దుర్మార్గు నా కొడుకు జగన్మోహన్ రెడ్డి. అటువంటి వాడిని ఏం చేయాలి మనం? తరిమి కొట్టాలా వద్దా ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇంకో విషయం బాబు, 2 విషయాలు ఏంటంటే, మా ఇంట్లో అమ్మాయి పెళ్ళి అయితే పెళ్లి కుదిరింది, పెళ్లి చేయాలి కదా. డబ్బుల్లో ఏం చేస్తాం మనం? ఆస్తి అమ్ముకుంటాం, లేదా బ్యాంకులో అప్పు తీసుకొచ్చి పెళ్లి చేస్తాం. కానీ దుర్మార్గ నా కొడుకు ఎంత తెలివి తక్కువ నా కొడుకు అంటే, తెలివి తక్కువ కూడా కాదు, అధిక తెలివితేటలు. బ్రాందీ షాపుల మీద అప్పు తెచ్చేసాడు నా కొడుకు. బ్రాందీ షాపులు లేకుండా చేస్తానని ఎలక్షన్లో మాట ఇచ్చి బ్రాందీ షాపుల మీద ఎంత తెచ్చేసాడు మీకు? 8,300 కోట్లు అప్పు తెచ్చాడు బ్రాందీ షాపుల మీద. ఎప్పుడన్నా విన్నారా? మళ్ళీ వడ్డీ ఎంతో తెలుసా? అప్పుకి 9.62% వడ్డీ. ఎన్నాళ్ళకి తనఖా పెట్టాడు తెలుసా మీకు? 25 సంవత్సరాలకు తనఖా పెట్టాడు. ఈ నా కొడుకు 6 నెలల్లో జైలుకి పోతాడు, 25 సంవత్సరాలు తనఖా పెడతాడా? ఒకసారి ఆలోచన చేయండి, ఎంత దుర్మార్గం ఇది. ఇంకో విషయం, 30 లక్షల మందికి ఇల్లు కడతానన్నాడు ఆ రోజు. మీ అందరి ముందు మాట ఇచ్చాడు. ఇప్పటికీ చెప్తాడు కొన్ని మీటింగుల్లో, 30 లక్షలు ఇల్లు ఇచ్చాను, 30 లక్షలు ఇల్లు ఇచ్చానంట. అలాగా అసలు విషయం చెప్పంటారా మీకు? 30 లక్షల ఇల్లు కాదు, ఒక్కొక్క ఇంటికి 1,80,000 రూపాయలు ఇస్తున్నారు గవర్నమెంట్. ఆ 1,80,000 రూపాయలు కూడా 1,50,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, ఈడు కాదు. ఇంకా 30,000 ఉంది. ఆ 30,000 కూడా ఈడు ఇవ్వట్లేదు. ఉపాధి హామీ పథకం నరేగా డబ్బుల్లో కూలీలు డబ్బులు తీసి మీకు ఇస్తున్నాడు. అంటే 1,80,000 రూపాయలు కూడా ఈడు ఇవ్వలే, ఒక పైసా కూడా ఇవ్వలే. కానీ దుర్మార్గుడు ఇల్లు నేను కట్టాడు. మోదీ గారి కొడుకు పుడితేట ఈడు ముద్దులు పెట్టుకుంటాడా? సిగ్గుందరా నీకు? ఏం జన్మరా అనేది? ఒకసారి ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మీకు మనవి చేస్తూ, సోదరులారా, రాబోయే రోజుల్లో రాష్ట్ర భవిష్యత్తు మనకు ముఖ్యం. విశాఖపట్నాన్ని తగలబెట్టేశారు, సుమారు లక్షలాది కోట్లు తగలబెట్టేశారు. ఈవేళ కూడా స్కామ్ జరిగింది. ఇప్పుడే మధ్యాహ్నం మాట్లాడాను నేను. రాష్ట్రాన్ని అంతా తగలబెట్టేశారు. ఈ రాష్ట్రాన్ని కాపాడవలసిన బాధ్యత ఈ రోజు మీ అందరి మీద ఉందని చెప్పి మనవి చేస్తాను. సైనికుల్లా పనిచేయండి, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడండి, మన పిల్లల భవిష్యత్తుని కాపాడండి, తెలుగుదేశం పార్టీని గెలిపించండి. నారా లోకేష్ గురించి నేను చెప్పనవసరం లేదు. అతనికి అది నిరూపించుకున్నాడు. అతను పాదయాత్ర పెడతా ఉంటే నడవలేడు, మాట్లాడలేడు అని చెప్పారు చాలామంది అదోలో. ఈవేళ అతను నడుస్తూ ఉంటే గుండులు అదిరిపోతున్నాయి నా కొడుకులందరికీ కూడా. అతను మాట్లాడుతూ ఉంటే నేనే ఆశ్చర్యపోయా, ఎంత మమేక అవుతున్నారండి. ఆ రోజు ఎన్టీ రామారావు గారు వ్యాన్ ఎక్కి ఎలా తిరిగి అందరితో మమేక కలిసిపోయాడు. ఈవేళ పాదయాత్ర స్టార్ట్ అయిందని నేను రోజు టీవీలో చూస్తున్నాను. అంతతో కలిసి అన్ని వర్గాలతో కలిసి మాట్లాడుతూ భుజమెత్త చేస్తూ ఏం కావాలో ఏం చెయ్యాలో చెప్పండి, నాన్నగారితో ఆలోచించి మీకు మేలు చేస్తానని మాట్లాడి పరిసుకొచ్చారంటే ఇటువంటి నాయకత్వాన్ని మీరు అందరూ కూడా ఆశీర్వదించాలా. ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలా, రాష్ట్ర భవిష్యత్తుని కాపాడుకోవాలా, అంతేకాకుండా మన పిల్లల భవిష్యత్తుని కాపాడాలని చెప్పి మరొకసారి మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి రాబోయే రోజు రేపు ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీని గెలిపించి ఈ రాష్ట్ర భవిష్యత్తుని కాపాడమని చెప్పి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.
మరి ఇప్పుడు మన యువ నాయకుడు నారా లోకేష్ గారు మాట్లాడే ముందు మనకి ఇక్కడ నుంచుని మాట్లాడే అవకాశం కల్పించినటువంటి, ఎందుకంటే చాలా అడ్డంకులు సృష్టించాలనే ప్రయత్నం చేశారు, చాలా స్థలాల దగ్గరికి వెళ్లి వాళ్ళని బెదిరించారు. కానీ భయపడకుండా మన స్థలాలు ఇచ్చినటువంటి దాతల్ని ఒక్కసారి మనం అందరం కూడా సన్మానించుకుందాం. మద్దినేని వెంకటరత్నం అండ్ బసవయ్య గారి కుమారులు మద్దినేని వెంకటరావు గారు, మద్దినేని శంకర్రావు గారు, మద్దినేని మురళీమోహన్ రావు గారు, ఒక్కసారి మనం అందరం కూడా గట్టిగా వారిని అభినందించాలని చెప్పి కోరుతా ఉన్నాను. తర్వాత మనకి మరి లోకేష్ బాబు గారు దాదాపు 190 రోజులు పాదయాత్ర చేసి 2500 కిలోమీటర్లు పూర్తి చేసుకుని మన కృష్ణా జిల్లాలోకి వచ్చినటువంటి సందర్భంలో మరి ఆయన ఉండటానికి బస ఏర్పాట్లకు మరి స్థలదాతలు ముందుకొచ్చి ఆయన బసను ఏర్పాటు చేసే దాంట్లో మనకు సహకరించారు. మనకి ఎస్ఎం కన్వెన్షన్ బొల్లు రామారావు గారు, వారి శ్రీమతి కవిత గారు, వారిద్దరిని కూడా సన్మానిస్తున్నారు. ఒకసారి గట్టిగా వారికి కూడా అభినందనలు తెలియజేసుకుందాం. మరి ఇప్పుడు మనమందరం కూడా ఎప్పుడా అని ఎదురు చూస్తూ, ఎవరు పేరు చెప్తే తాడేపల్లిలో టీవీలు బద్దలవుతాయో, ఎవరు పేరు చెబితే ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులకి దడదడలాడుతా ఉన్నాయో, ఇవాళ తాత ఆశయాలు నిలబెట్టాలని, తండ్రి విజన్ని చూపించాలని, తల్లిని అవమానించినటువంటి దుర్మార్గుల్ని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొట్టాలని మన ముందుకి వస్తా ఉన్నాడు